ఇంట్లో కలర్స్ తీసుకుపోయి వేరే వాళ్ళ ఇంట్లో పెడతారు. బట్టలకు ఉన్న కలర్స్ కానీ రంగులు కానీ వైబ్రేషన్ తీసుకుపోయి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి పనికిరాని వైబ్రేషన్ పనికిరాని కలర్స్ అని తీసుకొచ్చి నా బట్టల మీద కొడతారు. 15 సంవత్సరాలు పెట్టి అట్లనే బట్టలు మొత్తం ఖరాబ్ చేసింది, చెప్పులు కూడా మొత్తం ఖరాబ్ చేసింది. వాళ్ళ బట్టలలో పెట్టుకొని తిరుగుతాను. నేను 2000 మెత్త వేసుకుని అనుకుంటే ఆ మెత్తలో స్పాంజ్ తీసుకొని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వేరే వాళ్ళకి 150 మెత్త తీసుకొచ్చి అలా పెట్టారు. 18,000 పరుపు ఉంటే అదంతా తీసుకొని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి పనికిరాని 2-3 వేల రూపాయలకు స్పాంజ్ పరుపులు దొరుకుతాయి చూడు, అట్లాంటివి తీసుకొచ్చి అలా పెట్టారు. నా టీవీ మీద వచ్చే స్క్రీన్లో డిస్ప్లేని కూడా తీసుకుపోయి వేరే వాళ్ళకి పెట్టి పనికిరాని డిస్ప్లే ఉంటుంది అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు 85,000 టీవీకి. ఫోన్ల మీద 44,000 రూపాయల మీద ఉన్న డిస్ప్లే తీసుకుపోయి 10,000 7,000 వచ్చే ఫోన్ మీద ఉండే డిస్ప్లే తీసుకొచ్చి నా ఫోన్ మీద పెడతారు. మంత్రతంత్రాలతో కాలాజాదు కనికట్టు బాణమతి విద్యలు క్షుద్ర విద్యలతో 7-8 మతాల వాళ్ళు అవి ముట్టుకుంటా అంటే కాళ్ళు చేతులు తయారు చేస్తా అంటే అందుకు వెళ్ళి మనిషి పట్టుకొని చూస్తూ అంటాడు. మొత్తం అతుక్కుంటా అంటే బంకలు డిస్ప్లే మొత్తం 3 సంవత్సరాల నుండి. ఎవడో వచ్చి గొంతులో వచ్చి మాట్లాడతాడట, వాళ్ళ ఆస్తట ఎవడో తీసుకొచ్చి ప్రయోగించడం అని ప్రేతాత్మ కానీ క్షుద్రశక్తి కానీ ప్రేతాత్మ కానీ శక్తులు ఉన్నాయనుకోవాలంట. ఘోరమైన రోగాలు పాపాలతో పుట్టిండి ఎవరికో పుట్టిండి ఎవరిదో ఆస్తి అనుభవించాలని వస్తారన్నట్టు. ఎవరి కర్మ ఫలితానికో పుట్టిండి పిచ్చాకుంటలు ఎవరిదో ఆస్తి అనుభవించాలనుకుంటారు. గాలికి తిరిగే శక్తులు ఉన్నాయనుకున్నారట పిచ్చాకుండా మొక్కలకు. ఘోరమైన రోగాలు పాపాలతో పెట్ట పిచ్చాకుండా మొక్కలకు గాలికి తిరిగే శక్తులు ఉన్నాయనుకున్నారట. పేడుగాలు జాతక దోషాలు అవయవ లోపాలు ఉండి కలియుగంలో కలికాలంలో గాలికి తిరిగే శక్తులు వచ్చినాయట. వాళ్ళకి మనుషుల్ని కూడా తయారు చేస్తారట. రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి అట్లాంటి దేవుళ్ళే మనుషుల్ని తయారు చేయమంటారు. వీళ్ళ దేవుళ్ళు కాదు, హిందూ మతంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతే. ప్రపంచంలో 12 మతాలు ఉన్నాయి. 12 మతాలకు దేవుళ్ళు కాదు కదా. 12 మతాల వాళ్ళు 199 దేశాలు వేరే మతాల వాళ్ళే ఉన్నారు. భారతదేశంలో 25 నుంచి 30% మంది వేరే మతాల వాళ్ళే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో, పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఎన్ఐఏ, సిబిఐ, ఏసీబీ అన్నిట్లలో వాళ్ళే ఉంటారు. 30% మంది వేరే వాళ్ళు, 25% మంది కంపల్సరీ వేరే మతాల వాళ్ళే ఉంటారు. గాలికి ఉరికే శక్తులు ఉన్నాయట వీళ్ళకి. రాముడు కృష్ణుడు కూడా గాలికి ఉరికెళ్ళు లేదు 2-3 చోట్ల ఒకటేసారి ఉండగలుగుతారట. అట్లాంటి శక్తులు సంపాదించాలట తపస్సులు చేసి. మెల్లకన్ను గుడ్డికన్ను అవయవ లోపాలతో అవిటితనంతో పొట్టిగా మరుగుజ్జులాగుండి రేషన్ బియ్యం తినుకుంటా, స్కాలర్షిప్ తినుకుంటా, పింఛన్లు తినుకుంటా, రిజర్వేషన్లు తీసుకుంటా, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఇంకా చాలా గవర్నమెంట్ ఇచ్చే అన్ని రకాల పథకాలు తీసుకుంటా, పోస్ట్ ఆఫీస్ పథకాలు, అన్ని రకాల పథకాలు తీసుకుంటా గాలికి ఉరికే శక్తులు ఉన్నాయట. గవర్నమెంట్ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగం తీసుకునే వాళ్ళు, గవర్నమెంట్ లోన్లు తీసుకునే వాళ్ళు, ఈఎంఐ కట్టేవాళ్ళు అందరికీ గాలికి ఉరికే శక్తులని మనుషులను కూడా తయారు చేస్తారట. వేరే వాళ్ళ డిఎన్ఏను ఎముకల్ని తయారు చేస్తారట. వేరే కులం వాళ్ళకి డిఎన్ఏని ఎముకను కూడా తయారు చేసి పెడతారట. నా పేరు పద్మశాలి బీసీబీ తోటం సందీప్ రెడ్డి కాలనీ. ఇట్లాంటివి చేస్తారు కాబట్టి కరోనా వైరస్ భూకంపాలు సునామీ వస్తాను 20 సంవత్సరాలు పెట్టి సాయిబాబాలు చెప్పిలట అందరు దేవుళ్ళు అవుతారని. భగవద్గీతలను అయితే చెప్పలేదు అందరు దేవుళ్ళు అవుతారని. ఇక్కడ సాయిబాబా గారు చెప్పిండట, నమ్మిలట. పుస్తకాలన్నీ రాస్తాలు. ఆర్ఎస్ఎస్ గుండాలు, విశ్వ హిందూ పరిషత్ గుండాలు, బీజేపీ గుండాలు, వైసీపీ గుండాలు, టీడీపీ గుండాలు అందరు నమ్ముతారట. 40 సంవత్సరాలు బట్టి నమ్ముతారు. కొంతమంది 50 సంవత్సరాల నుండి ప్రేతాత్మగాళ్ళు. సాయిబాబా గారు హోమోసెక్సువల్ అని బీబీసీలో వస్తుంది 2004లో ఎక్స్పోజ్ చేస్తారు. లలన్ టాప్ అనే హిందీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది సాయిబాబా గారు హోమోసెక్సువల్ అని. TV9లో కూడా వచ్చింది. TV9 తెలుగు న్యూస్లో కూడా వచ్చింది. జన విజ్ఞాన వేదిక వీడియోస్లో సాయిబాబా గారు హోమోసెక్సువల్ అని సమరంగా కూడా చెప్తాడు. ఎన్నో వీడియోస్ కూడా ఉన్నాయి అందులో. తర్వాత ఏమో జరుగుతా తర్వాత సాయిబాబా గారికి మహిమలు వచ్చినాయి, అందులోకెళ్ళి విభూతి పడుతుంది, ఇళ్ళకెళ్ళి విభూతి పడుతుందని కన్నడం సీనియర్లు ఎత్తారు. TV9 కన్నడంలో కొన్ని సంవత్సరాల తర్వాత మహిమలు చేసినట్టు అనిపించిందట. టీవీలో చెప్తారు సాయిబాబా గారు యేసుక్రీస్తు పండుగ చేసినాడు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన పండుగలు. హిందూ మతంలో ఉన్న సాయిబాబా గారు ఎందుకు చేస్తాడని వీళ్ళకి తెలియాలి కదా. హిందూ మతంతో ఎందుకు భజనలు చేస్తాడు, యేసుక్రీస్తు భజనలు పండుగలు అని చెప్పాలి కదా. పండుగలు చేయించినట్టారు. చర్చిలలో హిందూ మతం పండుగలు చేస్తారా? దసరా పండుగలు, ఉగాది పండుగలు, అన్ని సంక్రాంతి పండుగలు చేయరు కదా. అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళని 70 సంవత్సరాలు పెట్టి సాయిబాబా గారు క్రిస్టియన్ ముస్లింలాగా మారుస్తారు అన్నట్టు. వేరే దేశం దగ్గర చందాలు తీసుకొని హిందూ మోసం తినే వాళ్ళ దగ్గర చందాలు తీసుకుంటారు. మొత్తం సాయిబాబా గారి వల్లనే మొత్తం బూతు సినిమాలు కూడా వచ్చినాయి భారతదేశంలో. బిగినీ సినిమాలు, డ్రగ్స్ సినిమాలు, హెయిర్ అండ్ కోకెన్ సినిమాలు, గంజాయి సినిమాలు, డబుల్ మీనింగ్ సినిమాలు, అన్ని డివోర్స్ సినిమాలు, సెక్స్ వర్కర్లు కూడా 10 కోట్ల మంది తయారయ్యారు. సాయిబాబా గారు లాంటి వాళ్ళు దొంగ ఆశ్రమాలు పెట్టే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఓర్వలేని గుణం ఉంటుంది చాలామందికి. రేకి వాళ్ళు, ప్రాణి కిల్లింగ్ వాళ్ళు భారతదేశం మీద ఫోకస్ చేసి 30 సంవత్సరాలు పెట్టి ఇక్కడ రేకి, ప్రాణి కిల్లింగ్ నేర్పించుకుంటా వాళ్ళ మతం లాభాలుగా వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ మతంలోకి మారుస్తున్నారు. వాళ్ళ హిందూ మతం అంటే నచ్చకుండా వాళ్ళకి భూతపేత పిశాచాలు వాళ్ళ మతంలోనే అన్ని ఇక్కడ నేర్పించి మనుషులను తయారు చేస్తారట. హిందూ మతం దేవులుగా 12 మతాల దేవులు కూడా మేము మనుషుల్ని తయారు చేస్తామన్నారు. ఒకసారి మనుషులు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఎముకలు, గుండె, కిడ్నీలని మళ్ళీ కొత్తగా తయారు చేస్తారంటారు. వాళ్ళు పుట్టిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా
జనాలట తయారు చేసి వాళ్ళ జాతకంలాగా మార్చుకొని గ్రహాల నక్షత్ర బ్రహ్మాండాలు లేనినట. ప్రతి ఒక్కరు అహం బ్రహ్మస్మి అనుకొని తిరుగుతారు, వాళ్ళే భగవంతులు అనుకొని తిరుగుతారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా బౌద్ధ మతం జైన మతం వాళ్ళ మతాలలో ఉంటాయి అందరు భగవంతులని. ముస్లింలు క్రిస్టియన్ల ఈ రెండు మతాలలో ఏముండవు కదా, వాళ్ళకి లక్షల కోట్ల పూర్వజన్మాలు కూడా ఏముండవు కదా, లక్షల కోట్ల పూర్వజన్మాలు ఉండవు వాళ్ళకు. ఒకటే జన్మ ఉంటుంది వాళ్ళకు, నరకం స్వర్గమే పోతారు. వాళ్ళ మతంలో నిషేధించినవి చేసుకుంటా ముస్లిమ్స్ అంటారు, పండుగలు చేస్తారు, మసీదులలో పోతారు, చర్చిలలో పోతారు. హిందూ మతంలో కూడా నిషేధించినవి చేసుకుంటా గుళ్ళలో పోతారు, విగ్రహాలు పెడతారు, ఉత్సవాలు చేస్తారు, పండుగలు చేస్తారు. రాక్షస గుణం అని హిందూ మతంలో ప్రకటించిన ప్రతి ఒక్కటి తింటారు, మాంసాహారం, మద్యపానం, ధూమపానం. నరకాన్ని పోతారు, వాళ్ళు పురుగులాగా జన్మెత్తుతారు, లక్షల కోట్ల జన్మల పాపాన్ని అనుభవిస్తారని రాస్తుంటారు. బాపని వాళ్ళు కూడా నరకాన్ని పోతారని హిందూ మత గ్రంథాలు రాసిన వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని సరకాన్ని పోతారని మంత్రాలు చదువుతుంటారు. 3 గంటలకు లేవరు వాళ్ళు. కలియుగంలో 70% మంది ఫేక్ గాలంటే 70% మంది అన్ని కులాలలో కూడా 70% మంది ఫేక్ ఉంటారు అన్నట్టు. లేకపోతే ఆ మత గ్రంథాలన్నీ తప్పన్నట్టు. హిందూ మత గ్రంథాలు భాగవతం అనే గ్రంథం తప్పన్నట్టు, అది రాసిన వేదవ్యాసుడు తప్ప అందరు తప్పన్నట్టు. శ్రీకృష్ణుడు హిందూ మత గ్రంథాలు కూడా మొత్తం తప్పన్నట్టు. 18 పురాణాలు కూడా వీళ్ళది కరెక్ట్ అయితే అవి తప్పైతాయి అన్నట్టు, వీళ్ళది కరెక్ట్ అవి హిందూ మత గ్రంథాలు తప్పో చెప్పాలన్నట్టు. ఆర్ఎస్ఎస్ గారు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ గారు, హిందూ మతం సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు జనాలకి కరెక్ట్ అయితే అవన్నీ తప్పన్నట్టు. ప్రజాస్వామ్యం ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తే 70% మంది వాళ్ళే ఉంటారు కాబట్టి. హిందూ మత గ్రంథం భాగవతంలో రాస్తున్నప్పుడు 70% మంది ఫేక్ లేకపోతే సొక్కంలాగా అందరూ ఉంటే వాళ్ళు మత గ్రంథాలు రాసిన వేదవ్యాసుడు తప్పన్నట్టుగా. వాళ్ళకు తెలివితేటలు లేకుండా, దివ్య దృష్టి లేకుండా, ఏం లేకుండా రాసినట్టే కదా. మీకు దివ్య దృష్టిని చెప్పినట్టు కదా. నేను పుస్తకాలు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కళాచారం చేస్తా అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను. కొన్ని పుస్తకాలు విడివిడిగా పెడతాను, ముస్లిం పుస్తకాలు, క్రిస్టియన్ పుస్తకాలు. కానీ వీళ్ళే చేతబడి చేస్తా అంటే ఏదో ఒకటి సదరాలు కాబట్టి అక్కడ వేస్తాను. ఒక్కోసారి ఈ చేతబడి చేస్తే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను పుస్తకాలు కూడా. కళ్ళలకు ఉచితాలు పిచ్చోళ్ళలాగా తిరగాలని, గోడలకు తలుపులకు పట్టుకుని క్షుద్ర శక్తులు, ప్రేతాత్మకాలు. వేరే దేశం పోయి నరేంద్ర మోడీ గారు ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశం పోయి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ అంటారు. ఎద్దు మాంసం అవమాంసం తింటారు. నేను ఎద్దు మాంసం తిన్నా, అవమాంసం కూడా తిన్నాను. హిందూ మతంలో మేకలు, గొర్రెలు, చేపలు అట్లాంటి గలీజీ కూడా తిన్నాను. బ్రాండీలు తీసుకు లాగా, సిగరెట్లు దాకా కుట్టాలి. నేను గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం స్కాలర్షిప్ తీసుకోను. నేను బీసీబీ పద్మశాలి నాకు వస్తుంది, స్కాలర్షిప్ తీసుకుంటాను. రేషన్ బియ్యం నాకు వస్తుంది, నేను తీసుకోను. నేను వేరే వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలు చదవద్దట. హిందూ మత గ్రంథాలు చదివి అందరు ఖండిస్తే లేదు, కానీ వాళ్ళ మత గ్రంథాలు చదవద్దట. చాలా మంది ముస్లిమ్స్ మత గ్రంథాలు చదివి వాళ్ళు చెప్తారు వాళ్ళకి నచ్చినట్టు, హిందూ మతంతో సంబంధం ఉన్నట్టు. హిందూ మతం దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు పంపించిన ప్రవక్తలు ఉన్నారని వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు చెప్పుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఆధారాలు చూపించుకుంటారు. మిగతా వాళ్ళు ఏం చదువుకోరు కాబట్టి అవన్నీ నిజం అనుకుంటారు అన్నట్టు. నేను 96 నుండి బుక్స్ కొంటాను. 1996 నుంచి 2024 వరకు బుక్స్ కొంటాను. విశాలాంధ్ర పబ్లికేషన్స్ అని. 1996 నుంచి 2022 వరకు పుస్తకాలు కొన్నాను. 22, 23, 24, ఇప్పుడు 1924, 2024 ఫోన్ మీద పట్టుకొని పనులు మొత్తం ఖరాబ్ చేసి పనులు ఇరగొట్టి ఎత్తు పనులు తయారు చేసిన, వంకర టింకర పనులు తయారు చేసిన, డిఎన్ఏతో ఉన్న పనులు కొట్టేసిండు. నోరు, నాలుక, మాంసం పీకేసి ఎవరిదెవరిదో కుళ్ళిపోయిన డిఎన్ఏతో ఉన్న జుట్టు, ఎముకలు, నరాలన్నీ తయారు చేసి పెడతారు. 22 సంవత్సరాలు సాయిబాబా నూరిపోయినప్పుడు 96 నుంచి స్టార్ట్ చేసేళ్ళు. 96, 92 నుంచి స్టార్ట్ చేసి మనుషుల మాంసాన్ని ఇరికిస్తారు. 32 సంవత్సరాల నుండి మనుషుల శరీర కణాలు ఇరికించి వాళ్ళ శరీర కణాలుగా మార్చుకొని స్టైల్గా తిరుగుతారు. వాళ్ళ జాతకంలాగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు పొరలు పెడితే గుడ్డి కూడా వస్తాయి. కెమెరాలు రికార్డింగ్ అవుతుంది, గుడ్డిగా వస్తాయి. ఇక్కడ 2 లైట్లు ఉంటాయి. వాళ్ళకి నచ్చితే పెయింట్ ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఎవరింటికన్నా పెయింట్ ఉంటుంది. ఏదైనా కొత్తగా పెయింట్ వేస్తుంటే ఆ పెయింట్ డోర్లకు పట్టుకొని మొత్తం మురిగిపోయినట్టు చేస్తూ అంటారు అన్నట్టు. ఎవరికో పుట్టినోడు వచ్చి స్టైల్గా మాట్లాడతాడు. ఎవరి కర్మ ఫలితానికో పుట్టి ఎవరినో తీసుకొచ్చి ఎవరి ఇంటి విన్నో ప్రయోగించి నా జాతకం అనుకోవాలంటే వాడు నాకు చుట్టం అవుతాడు. ఎవరికో పుడితే నాకు చుట్టం ఎందుకు అవుతాడు. ఎవరికో కర్మ ఫలితం వల్ల ఎవడో పుడతాడు, వానికి ఎవడో ఆ చుట్టం పుడతాడు. వాడు నాకు చుట్టం ఎందుకు అవుతాడు. నా కర్మ ఫలితం అవుతుంది ఎవరికో పుడితే వాడు ఎవరిని డిఎన్ఏనో ఎవరిని రక్తం అవ్వాడు. నాకేం సంబంధం ఉంటుంది వాళ్ళతో, పిచ్చకుంట్లతో, పేడుగులని చూడుకుంటాను, దుమ్మర్లని చూడుకు, దెక్కలని చూడుకు, పూర్వజన్మల పాపం చేసి పిడిసమూతిగానో, పేడులాగానో, చాతగానో, పిరికి పిత్తులలాగానో, అవయవాల లోపాలు, జాతక దోషాలతో పుట్టిండి లక్షల కోట్ల జన్మల పాపంతో వాళ్ళ కర్మ ఫలితం వల్ల పుడతాయి. ఎవడెవరినో తీసుకొచ్చి వాడు మాకు చుట్టం అవుతాడుగా, వీడు మాకు తమ్ముడు అవుతాడుగా, వాడు అన్న అవుతాడుగా, వాని పుట్టిన పిచ్చకుళ్ళు నాకు చుట్టం అవుతారుగా. నాకేం అవసరం, నాకు అన్నదమ్ములు ఎందుకు అవుతారు.
బట్టలు మొగిలియాడు వాడికి నచ్చింది కాబట్టి నలుగురిని పుట్టించుకున్నాడు. వాళ్ళకి చుట్టాలు అవుతారు ఆ ముగ్గురు. నాకు చుట్టం ఎందుకు అవుతారు? నేను అడిగినా నాకు అన్నదమ్ములు కావాలి పుట్టి అని. నాకు సంబంధం లేదు, నా కర్మ ఫలితం కాదు అది. ఎవడు పుట్టితాడో వానికి లింకులు ఉంటాయి ఆ నలుగురితో. నాకెవరితో లింకులు ఉంటాయి? తుమ్మలొచ్చి బట్టలు మొగిలితే లింకులు ఉంటాయి. నాకు మిగతా ఎవరితో సంబంధం ఉండదు. ఒకవేళ వాళ్ళు అనేటోళ్ళు ముగ్గురు పుట్టకున్నా కూడా నాకు సంబంధం ఉండదు. నా సొంతం శరీరం నాకే ఉంటుంది, నా అవయవాలు నాకే ఉంటాయి, నా కళ్ళు నాకే ఉంటాయి, నా జన్మ నాకే ఉంటుంది, నా కర్మ ఫలితం నాకే ఉంటుంది. వాళ్ళతో నాకే సంబంధం ఉంటుంది. బట్టలు మొగిలి కావాలని నలుగురిని పుట్టించిండు. ఆ నలుగురితో ఒక్కరికే సంబంధం ఉంటుంది. నాకు మాత్రం నాకు బట్టలు మొగిలి తుమ్మలొచ్చి వాళ్ళ ఇద్దరితో సంబంధం ఉంటుంది, మిగతా ఎవరితో సంబంధం ఉండదు. నాకు నా కర్మ ఫలితం కాదు కదా. వాళ్ళు బలవంతంగా అన్నం కూరలు కలుషితం చేసుడు, బాణమత విద్యలు చేసుడు, మెదడు తెరిపించుడు, తురుకొంతో కాలేజీ చేయించుడు, క్రైస్తవులతో చేయించి వాళ్ళు నీకు చుట్టం అవుతారు అనుకో, వాళ్ళ ఇంటికి వాళ్ళకి అన్నం కొని బిస్కెట్ చాక్లెట్ కొని మంత్రించుడు, మెదడు తెరిపించి వాళ్ళ లాభాలుగా మార్చుడు, స్టైల్గా మార్చుడు, వాళ్ళ చుట్టాలు లాగా బట్టలు మొగిలి అని చుట్టాలు లాభాలుగా మార్చుతారు. తుమ్మలచ్చి చుట్టాలందరూ నాకు చుట్టాలట. వాళ్ళ చుట్టాలు నాకెందుకైతే? తుమ్మలచ్చితో నా అక్క చెల్లెలు ఎవరో ఉంటారు, నాకు చుట్టం ఎందుకు అవుతారు? నా కర్మ ఫలితం ఎందుకు అవుతారు? ఎవరో వాళ్ళు, నాకే సంబంధం కావాలని. బట్టలు మొగిలి అన్నలు తమ్ములు ఇంకెవడెవడో ఉంటారు చుట్టాలని, నాకే సంబంధం ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ బాబుకు సంబంధం ఉంటుంది, వాళ్ళ ముగ్గురితో నలుగురితో. వాళ్ళ అక్క ఉంటుంది, వాళ్ళ ఎవరికి? వాళ్ళ అమ్మ వాళ్ళ బాబుకు నలుగురితో సంబంధం ఉంటుంది, నాకు సంబంధం ఉండదు కదా. వాళ్ళకి అక్క ఉంటుంది, ఆమెతో నాకే సంబంధం ఉంటుంది. ఆమె ఎవరో నాకే సంబంధం. నా కొరకు పుట్టించరా? నేను అడిగిన వాళ్ళను. వాళ్ళ అవసరం ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరినో పుట్టించుకుంటారు నలుగురిని, వాళ్ళకి సంబంధం, నాకే సంబంధం. ఎవడెవడో లింకులు పెట్టుకొని నీకు చుట్టం అవుతారు, నీకు చుట్టం. నా కర్మ ఫలితం వాళ్ళు. నాకు ఆస్తులు రాసిస్తారా వాళ్ళు? వాళ్ళ ఆస్తులని నాకు రాసిస్తారా? నన్ను స్కూళ్ళలో కాలేజీలు వేసి వాళ్ళు చదివిస్తారా అయింది? వాళ్ళ సొంత పైసలు పెట్టి నన్ను స్కూళ్ళలో కాలేజీలు వేసి వాళ్ళ పైసలు పెట్టి చదివిస్తారా అయింది? వాళ్ళ ఆస్తులని నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా అయింది? వాటాలు వేసి పంచించి నాకు చుట్టం కావటానికి. దొంగతనంగా బలవంతం కూడా మంత్రతంత్రాలు చేసి ఆస్తులు రాయించుకుంటారు చుట్టాలని. నేను ఎవరికి ఆస్తులు రాశాను? గోపియాలు కానీ కిషన్ కానీ ఎవరికి రాశాను? చుట్టాలు బట్టలు మొగిలిన చుట్టాలు కానీ తుమ్మలచ్చి చుట్టాలు కానీ ఊరి మీద ఏ సంస్థలకు ఏ ట్రస్టులకు కూడా రాశాను, ఏ సాధుగాడు సన్యాసి గాలకు కూడా. అంతా దొంగలు ఉంటారు. ఏ రాజకీయ పార్టీ గాలకు కూడా రాశారు. ఎందుకు రాసేయాలి ఆస్తులు? వాళ్ళ సొంతం ఈ ఆస్తులు ఏమైనా? వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఖర్చు చేసి ఎప్పుడన్నా? లేదా వాళ్ళ రాజకీయ పార్టీ ఆస్తులు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పిలా? ఎందుకు రాసేయాలి సంస్థలకు? 100 కోట్లు ఉన్న సంస్థలకు 100 కోట్లు 10 కోట్లు కాదు, ఏ సంస్థకు రాశారు? ఆ సంస్థ వాళ్ళు ఏమైనా నాకు ఆకలి అయితే ఒక 5-6 కోట్లు ఇతర ఖర్చు చేసుకొని అడిగితే నేను ఎందుకు రాసేయాలి? నాకేం అవసరం? ఎవరి కొరకు కష్టపడాల్సిన అవసరం నాకేమన్నది? వాళ్ళ దేవుళ్ళు కష్టపడరా వాళ్ళ కొరకు? రోజు పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు, గుళ్ళలో పోతారు, చందాలు అవుతారు, రోజు బొట్లు పెడతారు, దీపాలు పెడతారు, పూలు పెడతారు. వాళ్ళ దేవుళ్ళు చేయరా? మరి మేము దేవుళ్ళ మొక్కని నాసుకులు అంటే మీకు గవర్నమెంట్ పెట్టుకోలేదా? ప్రజాస్వామ్యం ఆ గవర్నమెంట్ నడుకోవాలి, నాకే సంబంధం? నేను ఏమైనా ఎంపీని చేసేలానే ముఖ్యమంత్రిని చేసా, ప్రధానమంత్రిని చేసేలా నాకు సంబంధం ఉండడానికి? నన్ను ఏమైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రినా లేకపోతే ఏమైనా ప్రధానమంత్రి రాష్ట్రపతినా? కాదు కదా. నాకు సంబంధం ఏముంటుంది? ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, లేకపోతే మీ దేవుళ్ళు చూసుకుంటారు, లేకపోతే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం చూసుకుంటారు, నాకే సంబంధం? ఎవరి కర్మ ఫలితాన్ని ఎవరి మీద నెడతారు? ఎవరిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేసి ఎవరినో రాష్ట్రపతుల్ని చేసి ఎవరిని పట్టుకొని అడుగుతారు? మీ దేవుళ్ళ గుళ్ళు కట్టించి పూజలు చేసి వాళ్ళని పోయి అడగాలి. రోజు గుళ్ళు కట్టించి పూజలు చేస్తలేమా, ఉత్సవాలు చేస్తలేమా, దీపాలు పెడతలేమా, పండుగలు చేస్తలేమా, శక్తులు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, తెలివితేటలు కావాలి, ఆరోగ్యం కావాలి, వాళ్ళని పోయి అడగాలి. రోజు దీపం పెడతలేమా, పూలు పెడతలేమా, ఉదుబత్తీలు పెడతలేమా అని నన్ను ఎందుకు అడగాలి? పోయి వాళ్ళని అడగాలి. మాకు ఆస్తులు రాశాను, మీ ఉండిలలో 50,000 కోట్లు లేవా, 10,000 కోట్లు లేవా, 5,000 కోట్లు వాళ్ళకి వాటాలి అని పంచి అని మీ దేవుళ్ళని అడగాలి. ఇయ్యరా ఏంది? అన్ని రోజు మొక్కుతారు కదా, ఎందుకు ఇయ్యారు? మీకు దేవుళ్ళే కదా, మీకు ఫుల్ భక్తి ఉంటుంది, వాళ్ళకు శక్తులు ఉంటాయి కదా ఇవ్వటానికి. వైరస్ రాగానే మీ దేవుళ్ళు తగ్గలేదా? శక్తులు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకోగానే అందరికీ హాస్పిటల్ పోయి మీరు ట్రీట్మెంట్ ఇప్పించుకోగానే మీ దేవుళ్ళు తగ్గారా రోగాలన్నీ? ఏ మతానికైనా. నా పేరు తౌటం సందీప్ రెడ్డి కాలనీ, రోడ్ నెంబర్ 1. నా సొంతం ఇల్లు అన్నట్టు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే ఇల్లు అన్నట్టు, నా సొంతం. ఆ బట్టలు మొగిలని నాకు ఇచ్చిండు అన్నట్టు, రిజిస్ట్రేషన్ చేసి అందరికీ 4గురికి వాటాలు వేసి ఇచ్చిండు, ఎవరి ఆస్తులు వాళ్ళకి. నాకు కూడా ఇచ్చేసిండు. ఇంకొకరికైతే ఆరోగ్యం మంచి లేదు అది ఇదని చెప్పి డబ్బులు ఆస్తి దొబ్బేసిళ్ళు. డబ్బులు ఆస్తి దొబ్బకపోతే నాకు 70 లక్షలు వస్తాయి, నాకు 40,000 రూపాయల రోజు వడ్డీ అవుతుంది అన్నట్టు. నాతో మంచిగా మాట్లాడే వరకు పోతే పోనీ అని వదిలేసిండు అన్నట్టు. నాతో వాళ్ళ పుట్టినోళ్ళు మంచిగా మాట్లాడితే గొడవలు ఎందుకు, డబ్బులు ఆస్తి ఇచ్చాను. లేకపోతే నేను అడిగితే నా వాటాకి ఇంకా 70 లక్షలు వస్తాయి. 70 లక్షలు బ్యాంకులో పెట్టుకుంటే 40,000 వరకు వస్తాయి నెలకు. అవన్నీ నేను వద్దనుకున్నట్టు, నెలకు 40,000 ఫ్రీగా ఇచ్చినట్టు. నాతో మంచిగా మాట్లాడలేదు కాబట్టి నేను అడగలేదు. నా వాటా నాకు ఇచ్చే, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తాను అంటే ఏం చేస్తారు? ఇస్తే ఇస్తాడేమో, ఇవ్వకపోతే నా ఆస్తి నేను పంచుకున్నా అంటాడు కావచ్చు. నేను అడగలే కదా ఇస్తే ఇచ్చే నేను, అందుకని ఫీల్ అయిపోయాను అన్నట్టు. ఫీల్ అయిపోయి పాస్టర్ గారితో ప్రే చేసి ఎముకలు కాళ్ళు చేతులు మొత్తం కూడా కొట్టించిళ్ళు. నా ఇల్లు జాగాలు కూడా అమ్మిచ్చేసిళ్ళు.
నాకు ఆ డబ్బులు లేవు, డబ్బులు అవసరం పడతాయి. బ్యాంకులో 12 లక్షలు కూడా డ్రా చేయించిన పాస్టర్ గాడు, నయమనగర్ తుర్కోలు, ఇంకా చాలా మంది, డిఆర్ శాస్త్రి గాడు, శంకర్ లాడ్జీని ఉంటాడు జాతకాలు చెప్పుకునేటోడు, కేశవచారి గాడు, ఇంకా చాలా మంది బాపనోళ్ళు అయ్యరోళ్ళు జాతకాలు చెప్తామని చెప్పి సాధువులు సన్యాసులు పీఠాధిపతులు 20 సంవత్సరాలు ఆశ్రమాల పోయినాయి 2002 వరకు. ప్రతి ఒక్కడు కాలాజాలు చేసుడు, బిస్కెట్లు చాక్లెట్లు అని కలుషితం చేస్తాడు, అన్నం కూరలు ఆంధ్రాలో మొత్తం కలుషితం చేస్తాడు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఆటోలు, కాలాజాదు ఆటోలో సెక్స్ వర్కర్లు పోతారు, గుడుంబాల వాళ్ళు పోతారు. ఏమన్నా ఏమన్నంటే గొడవలు అవుతాయి. పక్కన కూర్చొని సెక్స్ వర్కర్లు మాట్లాడుకుంటారు కస్టమర్ల గురించి, గుడుంబాలు అవుతుంటారు, గుడుంబాల గురించి మాట్లాడతారు. ఇవ్వని ఏమన్నది అన్నట్టు, ఏమంటా గొడవలు అవుతాయి అన్నట్టు. ఎంతమంది అంటారు, 1000 మంది గుడుంబాలు 1,00,000 మంది అవుతారు. ప్రతి ఒక్కరింటికి పోయి గొడవలు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరితో. పోలీసులకు వెళ్ళినప్పుడు నాకేమవసరం ఉంటుంది, నెల జీతం తీసుకొని పనిచేసే పోలీసులకు వెళ్ళినప్పుడు నాకేమవసరం ఉంటుంది, నేను మన పోలీసున పట్టించుకోవడానికి, లేకపోతే మన సేవా సంస్థలు పెట్టిన ఉద్ధరిస్తాను మీ అందరినీ, లేకపోతే ఎంపీనా ప్రధానమంత్రి మిమ్మల్ని చూసుకోవడానికి నాకేమవసరం లేదు కదా. రాష్ట్రపతిని కాదు, ముఖ్యమంత్రిని కాదు కదా. ఎవరికి అవసరం ఉంటుంది, వాళ్ళకు అవసరం ఉంటుంది. నాకేమవసరం ఉంటుంది మీతోని. మీకు పథకాలు ప్రకటిస్తా అని చెప్పింది వాళ్ళు, అప్పులు చేసి మీ అందరినీ దివాలా దించడానికి. శ్రీలంక లాగా ముందు మంచిగానే ఉంటుంది. శ్రీలంక ఒకసారి దివాలా తీయలేక ఒక 20-30 సంవత్సరాలు పట్టింది దివాలా తీయడానికి. మీకు కూడా అట్లనే పడుతుంది. ఇంకో 15 సంవత్సరాలు మొత్తం దివాలా తీస్తారు. ఇప్పటికి కోట్ల అప్పులు, 70 లక్షల కోట్ల అప్పులు. ఇంకో 15 సంవత్సరాలు తీర్చలేని అప్పులు చేస్తారు. అప్పటి వరకు ఎన్నోసార్లు సునామీలు, భూకంపాలు, వైరస్లు, కరువు కాటకాలు వస్తాయి. ఇవన్నిటి వల్ల అన్ని దేశాల అప్పులు అవుతారు కాబట్టి, అన్ని దేశాల ఉద్యోగాలు పోతాయి కాబట్టి, అప్పుడు మీరు దివాలా తీస్తారంటారు. మీకు అప్పులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరు అన్నట్టు. వాళ్ళకు అవసరం ఉంటాయి కాబట్టి డబ్బులు. అన్ని దేశాల ఉద్యోగాలు పోయి వాళ్ళందరినీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ నిలగొట్టిలనుకో, 1 కోటి మంది ఇక్కడికి వచ్చిందనుకో, 1 కోటి మంది ఉద్యోగాలు పోతాయి. వాళ్ళకు టాలెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు గంజాయముడో గుడుంబాముడో నేరాలు చేసి స్టార్ట్ చేస్తారు కాబట్టి మొత్తం సెక్స్ వర్కర్ల బిజినెస్ లాగా తయారవుతుంది. వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే 1 కోటి మంది ఉద్యోగాలు పోతాయో పోవా, 50 దేశాల నుంచి వెళ్ళగొడతాయి. ఇక్కడికి వస్తే వాళ్ళు ధనవంతులే కదా. అక్కడ మామూలు వాళ్ళైనా ఆడ 10 కోట్లు ఉంటే ఇక్కడికి వస్తే 50 కోట్లు ఉంటాయి కదా వాళ్ళకు. ఆడ 1 కోటి రూపాయలు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే ఎన్ని కోట్లు అవుతాయి అవి. వాళ్ళ ముందు వీళ్ళు పనికి రాకుండా అయిపోతారు కదా. వీళ్ళు మామూలు వాళ్ళు అవుతారు. వాళ్ళ షాపులలో పనిచేసేటట్టు, వాళ్ళు పెట్టుకున్న సంస్థలు పనిచేసేటట్టు. వీళ్ళ ఆస్తి ఎంత ఉంటుంది, వాళ్ళు 70 కోట్లు పట్టుకొని వస్తే ఒక్కొక్కడు 100 కోట్లు 200 కోట్లు పట్టుకొని వస్తాయి. అక్కడ డాలర్ ఇక్కడికి ఎంత అవుతుంది. ఇంగ్లాండ్లో పనిచేస్తారు, కెనడాలో పనిచేస్తారు, ఆస్ట్రేలియా పనిచేస్తారు, రష్యాలో పనిచేస్తారు, చాలా దేశాలు అన్నట్టు ధనవంతమైన దేశాలు కూడా పనిచేస్తారు. వీళ్ళు అక్కడ పోయి పనిచేస్తే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తారు జీతగాళ్ళగా. వీళ్ళు పోయినందుకు వాళ్ళ ఆస్తులు దొబ్బి తింటారు ఇక్కడ వాళ్ళు పోయి. ఇక్కడ నుంచి పోయి బ్రిటన్లో ప్రధానమంత్రి అయింది, అక్కడ పోయి ఉపరాష్ట్రపతి అయింది అమెరికా. చాలా మంది ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ జాబులు చేసుకుంటే డబ్బులు సంపాదించి అక్కడ సొంతంగా పుట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర వర్కర్లా కూడా పెట్టుకుంటారు. లక్షల మందిని ఇక్కడ నుంచి పోయిన కొన్ని లక్షల మంది పోయి అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసేటట్టు పెట్టుకుంటారు. అక్కడ సొంత దేశంలో పుట్టి సొంత మతంలో పుట్టిన వాళ్ళను వాళ్ళ దగ్గర వర్కర్లాగా పెట్టుకుంటారు. ఇల్లు ఉడవడానికి, పని చేయడానికి, గార్డెన్లో పని చేయడానికి. అంటే వాళ్ళు ధనవంతులా కాదు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు డబ్బులు సంపాదిస్తారా లేదా 70 సంవత్సరాల నుండి. వాళ్ళను మాకు ఏమొద్దు మీ దేశం వల్ల నిలగొడితే ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ధనవంతులు అయితే ఇక్కడ అదే పనులు చేసే వాళ్ళు అందరు పోతారు కదా. ఇక్కడ కూలోళ్ళగా అయిపోతారు కదా వాళ్ళందరూ. షాపులు పెట్టుకున్న ప్రతి ఒక్కరు. వీళ్ళు 50 లక్షలు పెట్టి షాప్ పెట్టేవాడు 10 కోట్లు పెట్టి పెడతాడు. వీళ్ళు ఓడిపోతారా గెలుస్తారా. వీళ్ళు 5 లక్షలు పెట్టి షాప్ పెట్టేవాడు 50 లక్షలు పెట్టి పెడతాడు. 1 కోటి రూపాయలు పెట్టి పెడతాడు, 10 కోట్లు పెడతాడు, 5 కోట్లు పెడతారు, 2 కోట్లు. వీళ్ళు వాళ్ళతో పోటీగా వ్యాపారం చేయగలుగుతారా, డిస్కౌంట్లు ఇవ్వగలుగుతారా. డీమార్ట్తో వ్యాపారం వీళ్ళు చేయగలుగుతారా. మామూలు వాళ్ళు డీమార్ట్, స్పెన్సర్ కానీ, రిలయన్స్ వాళ్ళు వీళ్ళతో మామూలు కిరాణా షాపులు గెలుస్తాయా. సేమ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేమన్నా వాళ్ళ బిజినెస్ వాళ్ళకి తెలిసిన అన్ని చేసినారనుకో వీళ్ళందరికీ పోతే ఉద్యోగాలు. గవర్నమెంట్ అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా. వీళ్ళందరినీ ఏం కాకుండా ప్రాబ్లం రాకుండా తాత్కాలికంగా లాభం వస్తుంది, తర్వాత ముస్టాడుకుంటారు అన్నట్టు శ్రీలంక లాగా. కానీ వీళ్ళకి తెలియడానికి ఒక 15 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. అప్పటి వరకు సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, ప్రతి రాష్ట్రంలో వరదలు వస్తాయి. వాటి వల్ల 1000 కోట్ల లాస్. ఇప్పుడు ట్రైన్లు కూడా కొత్తగా పడేస్తారు, యాక్సిడెంట్లు అయినాయని చెప్తారు. కొత్త సంస్థలు, పిఎఫ్ఐ సంస్థలు, నక్సలైట్ల సంస్థలు, రకరకాల మతాల సంస్థలు ఏ దేశానికి ఆ దేశం ఇచ్చాయని. మళ్ళీ రాజకీయ పార్టీలు, కుంభకోణాలు గాలు, నేరాలు, వైరస్లు ఎప్పుడొస్తే ఎవడి తెలియదు అన్నట్టు. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయినట్టు కరోనా వైరస్ లాంటివి. ఇదివరకు ప్లేగులు, ఆంథ్రాక్స్లు, భూకంపాలు, సునామీలు వచ్చినాయి. సేమ్ భూకంపాలు, సునామీ రాదని గ్యారంటీ ఏమున్నది అన్నట్టు. వీళ్ళు చెప్తారా, హామీలు ఇస్తారు. ఎన్నికల మీకు సునామీ రాకుండా చేస్తా, భూకంపం రాకుండా చేస్తా, వైరస్లు రాకుండా చేస్తా, కరోనా వైరస్ లాంటివి అని. చాలా మందికి సుఖవ్యాధులు, గర్జితామాలు వస్తాయి. భారతదేశంలో 1 కోటి మందికి సుఖవ్యాధులు వస్తాయి. ప్రతి సంవత్సరం 1 కోటి మంది ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. బూతు సినిమాలు చూసి, అన్ని డ్రగ్స్ సినిమాలు, బూతు సినిమాలు, ఐటమ్ సినిమాలు చూసి 29 రాష్ట్రాలు. ప్రైవేట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం ట్రీట్మెంట్లు. డాక్టర్ని అడిగితే తెస్తుంది, సుఖవ్యాధుల డాక్టర్ని అడిగితే. 20 సంవత్సరాలు బట్టి ఇష్టం వచ్చినట్టు వదిలించి మొత్తం నోరు మొత్తం బీకేసి స్పీకర్లు దాక్కుని స్పీకర్ల గొంతును కూడా మారుస్తారు. ప్రతి వస్తువులకు నా వైబ్రేషన్ బీకేసి వాళ్ళ సిగరెట్లు తాగే అలవాటు, గుడుంబ తాగే అలవాటు, గంజాయి తాగే అలవాటు తీసుకొచ్చి నా డోర్లకు, వస్తువులకు అన్నింటికి పెట్టి వాడు పట్టుకొని ఉంటారు. వాళ్ళకు తాగే అలవాటు ఉంటే తాగకపోతే ఉండలేరు కదా. సిగరెట్ తాగే ఇక్కడ సిగరెట్ వాసన పెట్టి అక్కడ దాక్కొని ఉంటారు అన్నట్టు. వాళ్ళకి శక్తులు వచ్చినాయి అన్నట్టు. రాముడు, కృష్ణ, విష్ణుమూర్తి గారు ఎవడో తీసుకొచ్చి ఉంటారు వాళ్ళకి శక్తులు కావాలని.
12 మతాల శక్తులు వచ్చి వాళ్ళు ప్రపంచాన్ని నిలిపీకాలని భగవద్గీతలు రాసిండట. అంతకుముందు మతం మార్చుకొని ఉన్న వాళ్ళకు చాలామంది జైన మతం, బౌద్ధ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ల పోయిన వాళ్ళకి పూర్వకాలంలో మా మతం అని చెప్పి వాళ్ళతో వాళ్ళ మతానికి సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకొని వాళ్ళు అన్ని తెలుసుకొని 200 దేశాలను వెళ్తారు అన్నట్టు. ఈ 20 సంవత్సరాలు బట్టే చాలా దేశాలకు ఫైటింగ్లు అయితేనే దివాళ దేశాలు ముస్తాడుకుంటారు, ముస్లిం దేశాలు కానీ క్రిస్టియన్ దేశాలు కానీ. అంతకుముందు ఎందుకు కాలేదు 2002 నుంచి ఎందుకు అవుతారు అన్నట్టు వాళ్ళంతా చాలా బీద దేశాలు ఎందుకైతే వేరే మతాల వల్ల